బుర్రని బద్దలు కొట్టే తెలివితేటలు మనోళ్ళవి. ఏ పనిని ఎలా చేయాలో బాగా చేసేస్తారు, వాటిని అలా అతికించేసేస్తారు అంతే. వీడియో చాలా సరదాగా ఫన్నీగా ఉంది అని అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కూడా కొంచెం మోటివేషన్గా ఉంటుంది. చేతులతో నేరుగా వెళ్ళి స్విచ్ ఆఫ్ చేస్తే ఎట్లా అట్టెట్లా వేస్తాను చెప్పండి. అందుకే ఇలా రివర్స్లో వెళ్ళి ఇలా పెట్టి ఇలా ఆఫ్ చేసింది. అందుకే సక్సెస్ఫుల్గా ఇలా సెల్లును ఫినిష్ చేసేసింది. ఈ పొరి ఏదో సాహసోభరితమైన సాహసం చేయడానికి సర్వం సిద్ధం చేసుకొని ఇలా మంచం కిందికి వాల్చింది. ఏదో చూసి తరించండి, నాలో ఉన్న టాలెంట్ ను చూసేయండి అని ఇలా మంచం పై నుంచి ఇలా జంప్ చేసింది. ఇది ఫస్ట్ స్టైల్, మరి రెండో స్టైల్ కూడా చేయాలా లేదా? అందుకే మంచాన్ని ఇలా నిలబెట్టింది, ఇలా జంప్ చేసింది. జంపింగ్ లెవెల్లో ఇలా కింద పడిపోయింది. నీ స్టైల్ నాకు నచ్చింది. మనక్క భక్తికి ఒక జోహర్లు వేసుకోవచ్చండో. చుట్టూ ఉన్నాడు దేవుడు, మనలో ఉన్నాడు దేవుడు. మనం అలా కళ్ళు మూసుకొని ఇలా తెరిస్తే దేవుడే కనిపిస్తాడు కదా. అందుకే మనక్క ఇలా కళ్ళెదురుగా ఉన్న గుడిలో దేవుణ్ణి చూసుకుంటూ ఇలా బాల్కనీలో నుంచి ఇలా హారతిస్తుంది. చాలా స్టైలిష్గా మంచిగా ఎప్పుడు చేతికే వాచ్ని పెట్టుకోవాలా ఏంటి? అప్పుడప్పుడు ఇలా కాళ్ళకు పెట్టుకొని కూడా టైంను చూస్తూ ఉండవచ్చు. అసలు మీకు ఆలోచన ఎలా వచ్చింది? నా సీటును పక్కోడికిస్తే ఊరుకుంటామా ఏంటి? ఒక ఊపు ఊపేయం, మధ్యలో నీదేంది తొటుకు అని లాగి పెట్టి ఒక్కటిచ్చింది. మన చుట్టూ ఉన్నవన్నీ కూడా ప్రాణులే బ్రో, వాటిని కూడా ఆదరించి తరించాలి. మనక్క ఇలా కూర్చొని ఇలా రీల్ చేస్తూ ఉంది. బ్లాక్ అండ్ వైట్ లో చాలా మంచిగా ఉన్నారు. అక్క షాప్ కు వెళ్ళింది. షాప్ లో ఉన్న సరుకు మొత్తం సర్దేసింది. ఇలా ప్యాక్ చేశారు. మరి డబ్బులు ఇవ్వాలా లేదా? అందుకే ఇలా పాకెట్ లో డబ్బులు తీయడానికి అని పాకెట్ లో చెయ్యి పెట్టింది. మరి చూస్తే పాకెట్ కనిపించడం లేదు. ఏందబ్బా ఇది ఇట్లాందే అని ఇట్లా అంతా కంగారుగా పరిశీలించిన తర్వాత తెలిసింది విషయం ఏమంటే ప్యాంటుని రివర్స్ లో వేసుకుంది. పెద్దోళ్లకు మంచిగా వెల్కమ్ చెప్పడానికి అని ఇలా స్టూడెంట్స్ అంతా మెడలో మాల వేయడానికి రెడీ అయ్యారు. ఇలా దండ వేస్తూ ఉంటే ఇంతలో ఇలా విగ్గు ఊడిపోయింది. పాపం చాలా సేపే సర్దింది, కానీ విగ్గే సెట్ కావడం లేదు. చుట్టూ ఉన్న గుర్రాల మధ్యలో 4 స్టెప్పులు వేస్తూ రీల్ చేయడానికి అని ముచ్చటపడినట్లుగా ఉంది అక్క. ఇలా రీల్ చేస్తూ ఉంది. మధ్యలోనే గుర్రానికి కూడా రీల్ చేయాలనిపించినట్లుగా ఉంది. ఇలా పోటీకి వచ్చేసింది. బట్టలు అన్ని పూర్తిగా ఆరేయడం పూర్తయిపోయింది. పాపం ఇలా తాడు తెగి కింద పడిపోయింది. చేసేదేం లేదక్కో, ఇక మళ్ళీ ఆరేసుకోవడమే. చక్కగా నడుచుకుంటూ వెళ్తూ ఉన్న అక్క చక్కగా నడుచుకుంటూ వెళ్ళాలా లేదా? మధ్యలో చిన్నప్పటి జ్ఞాపకాలు చిందులు తొక్కుతూ గుర్తుకొచ్చేసినట్లుగా ఉన్నాయి. ఇలా జంపు చేసింది, ఇలా పడింది. నేచర్ ను చాలా మంచిగా ఎంజాయ్ చేస్తూ ఇలా నీళ్ళల్లో చేయి పెట్టి మరి ఇలా జలకాలాడుతూ ఉంది. ఫోటోకి పోజిస్తుంది. అక్క అద్దాలు కింద పడిపోతున్నాయి, కాస్త సరి చేసుకో అని చెప్పగానే మంచిగానే సరి చేసుకుంది. అద్దాలు బ్రతికిపోయాయి, కానీ కింద ఉన్న ఫోనే ఇలా జలకాలాడడానికి వెళ్ళింది. ఈ వీడియో సరదాగా ఉంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంటిన్యూ చేయండి. ఫ్రెండ్స్ అంతా కలిసి ఎంతో జాలీగా ఇలా స్టెప్పులు వేస్తూ ఉన్నారు. మధ్యలో ఉన్న అక్క కూడా ఇలా ఎంతో పవర్ఫుల్ అయిన స్టెప్పునే వేసేసింది. మిగతా వారిని అందరినీ ఫినిష్ చేసేసింది. వదినా
అయిపోయాడు. ఈ కట్టెను ఎవరైతే దూరంగా విసురుతారో వాళ్ళే విన్ను, వాళ్ళకే ప్రైజ్ అని చెప్పారు. మరి అక్క ముందుకు వచ్చింది, ఇలా కట్టెను విసిరేసింది. మరి అక్కకు మించిన సాహసం ఇంకెవరు చేయలేకపోయారనుకుంటా. అక్కనే విన్ అయిపోయింది. నీలో ఎంత టాలెంట్ ఉందా? మరి అదే ఇలా ఫీల్ అయి పీకుతావరే నన్ను బయట పెట్టు. అక్క చేసే రీలు, అక్క చేసే డాన్స్, అక్క స్టైలు అన్నీ నచ్చేసినట్లుగా ఉన్నాయి. అందుకే ఇలా తోడుగా కోతి ఎంట్రీ అయిపోయింది. భయంగా ఉందయ్యా. మోడల్స్ అంతా ర్యాంప్ వాక్ చేయడానికి రెడీగా ఉన్నారు. అక్క ఎంతో స్టైల్గా ఇలా తిరిగింది, ఇలా పడింది. మరి ఎంతో కష్టపడి లేచింది అనుకోండి. మరి ఇలా ముప్పు తిప్పలు పడుతూ, ఇలా తడబడుతూ, ఇలా కింద పడిపోతుంది. ఎంతో స్టైల్గా కూర్చొని ఇలా చెయ్యాలి అని అనుకుంది. స్టైల్గా ఇలా కింద పడిపోయింది. మనం ఎందులోనూ తక్కువ కాదు బ్రో. అన్నిట్లోనూ ఉతికేయడమే, అన్నిట్లోనూ ఉతికి ఆరేయడమే. ఒక స్టెప్పును స్టైల్గా ఇలా ఇచ్చింది. స్టైల్ ఎక్కువైనట్లుగా ఉంది. ఇలా స్టైల్గా కింద పడిపోయింది. వర్కౌట్ చేసేదానిని ఫోన్లో బందీగా బంధించాలి అని ఇలా కెమెరా ఆన్ చేసి ఇలా ఎక్కింది. వర్కౌట్ మంచిగా చేసింది. చేతిలో ఫోన్ ఉంటే సరి, ముందర సింహం వచ్చి ఆగు అన్నా ఆగే ప్రసక్తేలే. ఇలా ఫోన్లో మాట్లాడడంలో మునిగి తేలుతూ ఉంది అక్క. ఇలా మాట్లాడడంలో ఇలా డస్ట్బిన్ పై కూర్చుంది. ఇలా ఇరుక్కుపోయింది. ఇంతగా ఇరుక్కుపోయినా సరే ఫోన్ ఏమైనా వదులుతుందా చూడండి. మనక్క టాలెంట్ అంటే ఆ మాత్రం ఉండాల్సిందే కదా. నీకు ఫ్రీగా కాల్ కడిగేస్తాను రా. బోరున వాన పడుతూ ఉందని వానలో తడవకుండానే యమో ఫాస్ట్ గా ఇలా వచ్చింది. యమో ఫాస్ట్ గా ఇలా జారి పడిపోయింది. ఎంతో ఆశపడి మరి ఇలా ఉయ్యాలెక్కింది. మరి ఉయ్యాల ఊగడానికి సర్వం సిద్ధం చేసుకొని ఇలా ఒక్కసారి ఊగింది. రెండోసారికే పెద్ద సాహసోభరితమైన సాహసమే చేయడానికి ఇలా చేత గిన్నె పట్టుకొని పాలు పితకడానికి రెడీగా ఇలా కింద కూర్చొని పాలు పితకడానికి రెడీ అయ్యింది. ఇలా గిన్నె పెట్టింది. పాలకు బదులుగా ఇలా పేడ వేసేసింది. సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియోలు పెట్టాలి, అప్పుడే మనం ఫేమస్ అవుతాం అని అక్క ఒక పెద్ద ప్లానింగ్కే తెర తీసేసింది. ఇలా చెత్త బట్టి ఇలా ఫొటోస్ దిగుతూ ఉంది. మరి ఇలా గొడుగు పట్టుకొని పైన చెత్త వేయడానికి రెడీగా ఉన్నాడు. సర్వం సిద్ధం చేసుకున్నాడు. ఇలా స్టైల్గా ఒక స్టిల్ ఇచ్చింది. అయ్యయ్యో కాస్త ఆగు అని అనగానే ఇలా గొడుగు తీసింది. పాపం చెత్తనే ఇలా వానగా పడిపోయింది. ఫ్రెండ్స్ అంతా కలిసి బర్త్డే కేక్ తెచ్చారు. తెచ్చిన తర్వాత 4 ముక్కలు చేసి కట్ చేయాలా లేదా, అందుకే ఇలా ఫేస్ తో మంచిగా ఇలా కట్ చేశారు. కాలేజ్లో భోజనం చేయడం పూర్తయింది. మరి ప్లేటు పట్టుకొని వాటిని వాష్ చేయాలా లేదా, అందుకే ఇలా వచ్చారు. వెనకలేమో పప్పి ఫ్రెండ్ తోకూపుకుంటూ వచ్చేసింది. దీని ఊపుడు చూసి పోరీలంతా ఇలా ఊగిపోతూ ఉన్నారు. Thank you for watching. Please like and subscribe.